వాలంటీర్లకు బదులుగా ప్రభుత్వ సిబ్బందితో పెన్షన్దారులకు ఇంటి వద్దనే డబ్బులు చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖజానాలోని డబ్బులంతా ఖాళీ అయిందని పెన్షన్దారులకు మొండి చేయి చూపించాడని అన్నారు. తన చేతకానితనాన్ని ప్రతిపక్ష పార్టీలపై అభియోగాలు మోపి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. వృద్ధులకు వికలాంగులకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులను వాలంటీర్లకు బదులుగా ప్రభుత్వ సిబ్బందిని ఏర్పాటు చేసి తక్షణమే వారి ఇంటి వద్దకు వెళ్లి డబ్బులు అందజేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఏదైతే ప్రతి నెల కూడా 1వ తారీఖు పింఛన్లు పంపిణీ విధానం ఉందో దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వాళ్ళ ఇంటికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనది. కానీ ఈరోజు రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ఖజానా మొత్తం కూడా డబ్బులు లేకుండా ఖాళీ చేసి వాళ్ళ సొంత కాంతి కోట్ల రూపాయలు ఖజానా నుండి డంప్ చేసి వాళ్ళకి నిధులు మంజూరు చేసి ఈరోజు వృద్ధులకు కానీ అదేవిధంగా పేదలకు కానీ ఇవ్వాల్సిన పింఛన్ని ఈరోజు ఇవ్వకుండా నిలుపుదల చేయడానికి ప్రధాన కారణం బడ్జెట్కి సంబంధించిన ఏదైతే ప్రభుత్వ ఖజానాలో సొమ్ము లేకపోవడం. దీన్ని వాస్తవాల్ని చెప్పకుండా ఏదో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఏదో అడ్డుకున్నారా ప్రతిపక్ష పార్టీలపైన తెలుగుదేశం పార్టీ పైన మోపేదానికి ప్రయత్నించడం జరిగింది.